ఓయ్ గురు, నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా? ఏదో ఫిక్స్ అయ్యారుగా, అడగండి. నాకు ఈ బైక్ నేర్పిస్తావా? బైక్ నేర్పించాలా? మ్, నాకు ఇంకేం పని లేదనుకుంటున్నారా మీకు బైక్ నేర్పించడానికి? ఇవన్నీ నా వల్ల కాదు. ప్లీజ్ గురు, ఇది చిన్న ఫేవర్ అనుకోవచ్చు కదా, నా కోసం ప్లీజ్. చూడండి, ఇప్పటిదాకా మీరు నా వల్ల ఇబ్బంది పడ్డారు అని మీరు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకు బండి నేర్పించాలి, రోజు మిమ్మల్ని కలవాలి అంటే నా వల్ల కాదు. ఇప్పటికే నా లైఫ్లో చాలా దరిద్రాలు ఉన్నాయి. మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్లో తలదూర్చాలి అనుకోవట్లేదు. అయినా మీరు ఎవ్వరో కూడా నాకు తెలీదు, మన ఇద్దరికి పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు నేనెందుకు మీకు బండి నేర్పించాలి? ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థమైంది, స్ట్రేంజర్స్ అనే కదా. ఈ తక్కువ టైంలో నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీరు చాలా మంచివారు, అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు. అందుకే ఈ చిన్న ఫేవర్ అడుగుతున్నాను. పరిచయం అంటారా? ఈరోజు కలుస్తామని ఎక్స్పెక్ట్ చేశామా? లేదు కదా, అయినా కలిసాం. రోజు అలాగే కలిస్తే స్ట్రేంజర్స్ కాస్త ఫ్రెండ్స్ అవుతాం, అంతే కదా? మీకు చెప్తే అర్థం కదా, నా వల్ల అవ్వదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నీ కుట్టిగా చెప్తే అర్థం కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నాను, నాకు ఈ బండి నేర్పిస్తావా లేదా? కుదరదు, పెద్ద జీతంలో ఆర్డర్లు వస్తుంది. ఓకే, నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. నేను ఇలా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఎవిడెన్స్ కింద నాకు హాస్పిటల్ రిసీట్ ఇంకా డాక్టర్ కూడా ఉంది. బొక్కలో తోస్తారు. మీరెక్కడ దొరికారండి నాకు? మాట్లాడితే పోలీస్ 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 అంటారు. ఏ ముహూర్తం తగులుకున్నాను.